లేవియ కాండము 8వ అధ్యాయము. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను, వారి వస్త్రములను, అభిషేక తైలమును, పాప పరిహార్థ బలి రూపమైన కోడెను, 2 పొట్టేళ్లను, గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజపు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగిని ఎఫోదును వేసి ఎఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఎఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమీమమును వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాలమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారుల దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుల్లాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అతడు పాప పరిహార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠము కొమ్ముల చుట్టూ వ్రేలితో దాన్ని చమిరి బలిపీఠము విషయమై పాప చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించెను. మోషే అంత్రముల మీది కొవ్వంతటిని, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి క్రొవ్వును తీసి బలిపీఠము మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని పేడను పాలెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను. తరువాత అతడు దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు పొట్టేలు యొక్క అవయవములను విడతీసి దాని తలను, అవయవములను, కొవ్వును దహించెను. అతడు దాని అంత్రములను, కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠము మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయెను. అది యెహోవాకు హోమము. అతడు 2వ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోనును కుడి చెవి కొన మీదను, అతని కుడి చేతి బ్రొటన వేలి మీదను, అతని కుడి కాలి బ్రొటన వేలి కొన మీదను దానిని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను, వారి కుడి చేతుల బొటన వ్రేలి మీదను, వారి కుడి కాళ్ళ బొటన వ్రేలి మీదను ఆ రక్తములో కొంచెము చమిరెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను, అంత్రముల మీది క్రొవ్వంతటిని, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి క్రొవ్వును, కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని ఒక పెండి వంటను నూనె గలదై పొడిచిన
ఒక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ కొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నింటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యము మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణములు. అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్టార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవాకు మోషే ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠము మీది రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారులతోనూ ఇట్లనెను, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములో గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను. మీ ప్రతిష్ఠ దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్టను చేయుచుండును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి.